ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మరో వివాదంలో చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం మండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభ రాజకీయ దుమారానికి కేంద్ర బిందుగా మారింది. ఎందుకంటే ఈ వేదిక పైన రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి శ్రీధరబాబు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు మంతాని కార్యకర్తలు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చే క్రమంలో ఆయన వాడిన భాష చర్చనీయాంశమైంది. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని, ఏ సమస్య వచ్చినా కూడా తాము 2 గంటల్లో మొత్తానికి చేరుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయన్నమాట. ఇది కేవలం కార్యకర్తలకు ధైర్యం చెప్పడమే కాకుండా ప్రత్యర్థులకు నేరుగా హెచ్చరికలు పంపినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక పుట్ట మధు ఘాటు స్పందన. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్రంగా స్పందించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అరాచక రాజకీయాలు తెరలేపుతున్నారని మండిపడ్డారు. పక్కా నియోజకవర్గ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మందాని ప్రజలను నాయకులను చంపేస్తాం, నరికేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, చైతన్యవంతమైన మంతాని గడ్డపైన ఇలాంటి పప్పులు ఉడకవని కౌంటర్ ఇచ్చారనమాట. ఈ పరిణామంతో మంతాని నియోజకవర్గం మరోసారి శ్రీధర్ బాబు మరియు పుట్ట మధు వర్గాల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైందనమాట. ఈ వివాదం ముదరడంతో మంత్రి శ్రీధరబాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రామగుండ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఆయన సమర్థించడమే కాకుండా వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఇక స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ప్రత్యర్థుల వేధింపులు గురవుతున్నారని తన దృష్టికి వచ్చిందని ఆవేదనతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో మక్కన్ సింగ్ అలా మాట్లాడి ఉంటారని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని సూచిస్తూనే కార్యకర్తలు అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఈ వివరణతో వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు మంత్రి ప్రయత్నించినప్పటికీ నరికేస్తా అనే పదం మాత్రం రాజకీయాల్లో వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది.